థ్యాంక్ యూ దావుద్ గారు. అండ్ ఇంత అద్భుతమైన సినిమాని మనకి అందించి ఇంత సెన్సిబుల్ టాపిక్ని లైటర్ వేలో డీల్ చేసి ఒక అండర్ కరెంట్గా మెసేజ్లను అందించి సక్సెస్ఫుల్ అయిన డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ ఎవ్రీవన్. మా వేదికను అలంకరించిన ల్యాంకో శ్రీధర్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు, నాగేంద్ర గారు అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ ఈ 14న మా 1.5 year కష్టం సంతాన ప్రాప్తి రూపంలో థియేటర్స్లో పురుడు పోసుకుంది. సో మీ అందరూ అంటే ఒక పాజిటివ్ అంటే చిన్న చిన్న రక్త మార్కులు కూడా ఉంటాయి బిడ్డతోని. డెఫినెట్గా 95% ఆఫ్ ద మీడియా అందరూ కూడా దాన్ని జనాల దగ్గర తీసుకెళ్ళి ఆ జనాలు కూడా ఈ బేబీని మా బేబీ అనుకునేలాగా యాక్సెప్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద రివ్యూవర్స్ అందరూ కూడా మెన్షన్ చేసింది ఏంటంటే మేము ఒక సెన్సిబుల్ సబ్జెక్ట్ని ఎటువంటి వల్గారిటీ లేకుండా క్లీన్ కామెడీతో తీసామంటున్నారు. దాంట్లో మెజారిటీ ఆఫ్ ద క్రెడిట్ మా ప్రొడ్యూసర్స్కి వెళ్తుందండి. ఎందుకంటే స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచి కూడా మన సినిమా మన కాన్సెప్ట్ ఫ్యామిలీస్ అందరూ కూర్చొని చూడాలి అని చెప్పి వాళ్ళు ఆ కన్విక్షన్తోనే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ మనలాంటి ఒక చిన్న సినిమాని ఇంత బస్ క్రియేట్ చేసినందుకు మా శ్రీధర్ రెడ్డి గారికి, మా నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడో కొంతమంది రివ్యూవర్స్ ఇటువంటి సినిమాకి ఇంత హెవీ క్లైమాక్స్, ఇంత ఎమోషనల్ క్లైమాక్స్ కావాలని అడిగారు. అండ్ కొంతమంది ఇంకొంచెం ఉంటే బాగుంటుందని అడిగారు. సో మన చేతికుండే ఫింగర్సే ఒకలాగా ఉండవు, పర్సెప్షన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. డెఫినెట్గా మేము అందరి పర్స్పెక్టివ్స్ తీసుకొని ఫర్దర్ ప్రాజెక్ట్స్లో వచ్చేలా చూస్తాము. బట్ మేము చూస్తూ వచ్చిన సినిమాలో ఏంటంటే రిలేటబుల్ కంటెంట్ ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి అని మేము చూసిన సినిమాని మేము ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మా హీరోయిన్, మా హీరో గారు అంటే సెకండ్ సినిమాకి ఇటువంటి ఒక డేరింగ్ సబ్జెక్ట్ ఏ హీరో కూడా యాక్సెప్ట్ చేయడానికి ఇబ్బంది పడే డేరింగ్ సబ్జెక్ట్ తీసుకున్నారు. అలాగే ఒక డీగ్లామ్ పాత్రని కూడా ఆయన చేయడానికి వెనుకాడలేదు. అండ్ క్యారెక్టర్ కోసం అన్ని విధాలుగా కష్టపడి ప్రమోషన్స్ కూడా అన్ని విధాలుగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయారు. సో థ్యాంక్ యూ బ్రో. మీరు డెఫినెట్గా యూ విల్ రీచ్ హైట్స్. ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అవబోతున్నారు డెఫినెట్గా. అండ్ మా చాందీ గారు అంటే ఈ సినిమాకి ఈ కథకి ఒక వాల్యూ ఉండాలి ఫేస్ అని చెప్పి ఈ కథ చెప్పడానికి చాందీ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. తను నిజంగా వినగానే యాక్సెప్ట్ చేసి ముందుకు వచ్చేసారు. అండ్ ఈ సినిమా కోసం తను కూడా ఆ క్యారెక్టర్లో ట్రావెల్ చేస్తూ ఈవెన్ ప్రమోషన్స్కి ఇవాళ మార్నింగ్ వరకు కూడా అంటే నేను మొత్తం ప్రమోషన్స్ చేసి హీరోయిన్ వచ్చారు. సో దీని తర్వాత మళ్ళీ ఇంకో ప్రమోషన్స్కి వెళ్తున్నారు. నిజంగా ఐమ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ టు హ్యావ్ యూ బోత్ ఆన్ బోర్డ్ అండి. థ్యాంక్ యూ. అండ్ మా మురళి మావగారు అందరూ డీజేటీలు మా ఫాదర్ తర్వాత ఇప్పుడు చైతన్య మావగారు లాగా ఆయన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. థ్యాంక్స్ అలాట్ సార్. మీరు ఇచ్చిన టగ్ ఫర్ పర్ఫార్మెన్స్ థియేటర్లో అందరూ కూడా కొనియాడుతున్నారు. థ్యాంక్ యూ. అండ్ మా మిగతా కాస్ట్ మన తరుణ్ భాస్కర్ గారు అవ్వచ్చు, అభినవ్ గోమటం గారు అవ్వచ్చు, వెన్నెల్ కిషోర్ గారు అవ్వచ్చు, అందరూ రోలింగ్ టైటిల్స్ వచ్చిన అందరు ఆర్టిస్టులు కూడా ఈ సినిమాకి దోహదపడ్డారు. థ్యాంక్స్ అలాట్ అందరికీ. అండ్ మా కాస్ట్ అండ్ క్రూ ఇన్క్లూడింగ్ మా ఆఫీస్ డ్రైవర్స్, ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అలాట్. చివరిగా ఒక్క మాటతో ముగిస్తానండి. అంటే మన నెగిటివిటీ ఏ రేంజ్కి వచ్చామంటే నిన్న ఐబొమ్మని సపోర్ట్ చేసే రేంజ్కి వచ్చాం ఇప్పుడున్న కాలంలో. సో నేను అనేది ఏంటంటే నెగిటివిటీని తగ్గిద్దాం, తెలుగు సినిమాని ఇటువంటి కాన్సెప్ట్ సినిమాలు వచ్చినప్పుడు వాటిని బతికిద్దాం. థ్యాంక్ యూ అండి. మరోసారి సంజీవ్ రెడ్డి గారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్